మా ఎక్కువ సినిమాలు తెలుగులోనే చేసింది. ఇప్పుడు నేను అదే చేయబోతున్నాను అంటోంది జాన్వీ కపూర్. అనటం మాత్రమే కాదు, అదే పనిలో బిజీగా కూడా ఉంది. దేవర తర్వాత గ్యాప్ ఇచ్చిన జాన్వీ ఇప్పుడు వరుస పెట్టి తెలుగు చిత్రాలను కమిట్ అవుతోంది. తెలుగు ప్రేక్షకులు శ్రీదేవిని ఎంతగా అభిమానిస్తారో తాను స్వయంగా చూశానని, అందుకే టాలీవుడ్ ను తన మదర్ ఇండస్ట్రీ అని చెప్పుకొస్తుందని జాన్వీ కపూర్ అన్నారు. శ్రీదేవి తెలుగులో ఎక్కువ చిత్రాలు చేయడంతో తనకు తెలుగు సినీ పరిశ్రమతో ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడిందని, దేవరా కోసం వర్క్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నానని, తెలుగు డైలాగ్స్ కూడా బాగా చెప్పానని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పింది జాన్వీ. దేవరా షూటింగ్ క్లైమాక్స్ కు చేరటం, మరోవైపు రామ్ చరణ్ తో న్యూ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్తుండటంతో జాన్వీ కపూర్ ఇప్పుడు తెలుగులోనే 3వ చిత్రం కమిట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో నానితో దసరా సినిమా తీసి 100 కోట్లకు పైగా వసూళ్లను చూసిన శ్రీకాంత్ ఓదెల ఇప్పుడు నానితోనే మరో మూవీ ప్లాన్ చేస్తున్నాడు. దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ను ఖరారు చేసింది చిత్ర యూనిట్. నాని జాన్వీ జోడీ స్క్రీన్ పై ఎలా మ్యాజిక్ చేస్తుందో చూడాలి.